ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అలా గఫూర్ గారు కూడా అలా షిబ్లీ గారు కూడా ఇద్దరు కూడా ఫింగర్స్ రేస్ చేస్తున్నారు కాబట్టి మనం ఫస్ట్ గఫూర్ గారి దగ్గరికి వెళ్దాం, దాని తర్వాత షిబ్లీ గారి దగ్గర కూడా వెళ్దాం. గఫూర్ గారు, జమీల్ గారు, ప్లీజ్ గో హెడ్ సార్. నేను వెంకటరెడ్డి కంటే కూడా ఎక్కువ ఆవేశంతో మాట్లాడగలుగుతా, కానీ ఆవేశాలతో డిబేట్ జరగవు. నా పాయింట్ ఏంటంటే, మీకు సిగ్గుంది అసలు మీ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి? ముస్లింల యొక్క సంక్షేమానికి ఏం చేశారండి? ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నారు? ఏం డబ్బులు కేటాయించారు? ఉత్తరప్రదేశ్ పోతే తెలుస్తుంది మీకు, మీకు సిగ్గు కనపడుతుంది. బీహార్ లో పోండి, వెంకటరెడ్డి గారు గఫూర్ గారు ఇద్దరు కూడా సమన్వయం పాటించాలా సార్? ప్లీజ్ మీరు ఇద్దరు కూడా దీన్ని ఒక ఇంటెలెక్చువల్ డిబేట్ గానే తీసుకెళ్దాం సార్. ప్లీజ్ ప్లీజ్ ఇంటెలెక్చువల్ డిబేట్ గానే తీసుకెళ్దాం. సార్ సార్ వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరు ఇద్దరు కూడా సమన్వయం పాటించాలండి. సార్ సార్ మనం ఇంటెలెక్చువల్ మనం రాజకీయ పార్టీ రాజకీయాలకు సంబంధించి వెంకటరెడ్డి గారు గఫూర్ గారు వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరిద్దరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వెంకటరెడ్డి గారు గఫూర్ గారు మీరిద్దరికి ఒక విన్నవించుకోవడం ఏంటంటే ఒక సమన్వయం పాటించండి ప్లీజ్. ఇంటెలెక్చువల్ డిబేట్ గా తీసుకెళ్దాం, ఇంటెలెక్చువల్ డిబేట్ గా తీసుకెళ్దాం, మనం వ్యక్తిగతంగా కాకుండా. అదే విషయంపై ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ సార్. ఈజ్ ఆన్సరింగ్ టు యువర్ క్వశ్చన్ వెంకటరెడ్డి గారు. వెంకటరెడ్డి గారు మీకు అవగాహన లేదు దయచేసి, ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ లో వక్ఫ్ లో రిజిస్టర్ అయినటువంటివి గవర్నమెంట్ దగ్గర ఉందో లేదో మీరు చూడండి. తెలంగాణ వక్ఫ్ బోర్డు మీ అసెంబ్లీ ఎదురుగానే ఉంది, వక్ఫ్ బోర్డు దగ్గర రిజిస్టర్ ఉందో లేదో చూడండి. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు లో ప్రతి భూమి రిజిస్టర్ అయి ఉంది. రెవెన్యూలో ప్రతి భూమి ఇది వక్ఫ్ భూమి అని రాయబడి ఉన్నది. రిజిస్టర్ అయితే మాకేం అభ్యంతరం లేదు. రిజిస్టర్ అయినటువంటి ఉన్నాయి, రిజిస్టర్ లేకుండా రామ్మోహన్ రావు గారు చెప్పారు రిజిస్టర్ కాలేదు, రిజిస్టర్ అయి ఉన్నాయి. ఎట్లా చేయబడ్డాయో అడగమని చెప్పండి. అదే విషయం కదా, అదే విషయం చెప్తున్నారు కదా. పంపిస్తా. ఈ ప్రైవేట్ ఆస్తులు అటాచ్ చేసారు, ఈ వక్ఫ్ బోర్డుకి అటాచ్ చేసారు, ఎట్లా అటాచ్ చేసారు సార్? అదే విషయం సార్ అని చెప్పని సార్. మనం ఏమైందంటే డిబేట్ లో మనం సారాంశం మర్చిపోతున్నాం సార్. మనం ఏదైతే విషయం ఉన్నదో ఆ విషయాన్ని మర్చిపోయి ఒకసారి ఆయన చెప్పేది విన్న తర్వాత పద్ధతి ఏమంటే, నేను వక్ఫ్ బోర్డు మెంబర్ గా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను వక్ఫ్ లో రిజిస్టర్ అయితే ఆటోమేటిక్ గా రిజిస్టర్ చేయరండి. ఒక ఆస్తి నేను కనుక నా పర్సనల్ ప్రాపర్టీ వక్ఫ్ చేయదలుచుకుంటే ముందు వక్ఫ్ బోర్డుకి నేను ఇస్తాను. మన్షా వక్ఫ్ రాసి వాకిఫ్ అంటారు, నన్ను నేను ఇస్తాను. ఇచ్చిన తర్వాత దాన్ని గజెట్ నోటిఫై చేస్తారు, ఒక సంవత్సరం వెయిట్ చేస్తారు. ఈ ప్రాపర్టీ మీద ఎవరికైనా అభ్యంతరం ఉందా, అభ్యంతరాలు చెప్పవచ్చు అని. అభ్యంతరాలు చెబితే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. అభ్యంతరం చెప్పకపోతే అప్పుడు వక్ఫ్ భూమి అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, వక్ఫ్ లో రిజిస్టర్ అయితే తప్పేమిటిది కాదు, రిజిస్టర్ అయి ఉన్నాయి. రెవెన్యూలో ప్రతి వక్ఫ్ భూమి రిజిస్టర్ అయి ఉంది, వక్ఫ్ బై యూజర్ తప్ప. వక్ఫ్ బై యూజర్ అనేది ఏదంటే మసీదులు, దర్గాలు, ప్రైవేట్ ఆస్తులు కూడా అటాచ్ చేశారు. అంటే మసీదులకు గానీ మిగతా వాటికి గానీ ఎక్కడ కూడా ఇక్కడ అభ్యంతరం లేదు. కానీ ప్రైవేట్ ఆస్తులు కూడా అటాచ్ చేసి వక్ఫ్ బై యూజర్ తీసుకొచ్చి దాన్ని అటాచ్ చేసి ఇప్పుడు వాళ్ళు వక్ఫ్ ట్రిబ్యునల్ వేసినా కూడా మరి దానిలో జడ్జిమెంట్ కూడా రావట్లేదు. అదే విషయంపై మీరు పూర్తిగా ఒకసారి మనం విన్న తర్వాత వెళ్దాం చెప్పడం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇప్పుడు వక్ఫ్ నోటిఫై కాకుండా, గజెట్ నోటిఫై కాకుండా ఏ ప్రాపర్టీ వక్ఫ్ కాదండి. ఇప్పుడు వెంకటరెడ్డి గారు చెప్తున్నది ఏమంటే
వక్ఫ్ యూజర్ కు కొన్ని అటాచ్ చేసినారు. అటాచ్ చేస్తే ఇల్లీగలు, చెల్లవు, ఎవరైనా కోర్టుకు పోవచ్చు. ఆ ప్రాపర్టీస్ వక్ఫ్ ప్రాపర్టీస్ కావు. కాబట్టి ఏ ప్రాపర్టీ అయినా రిజిస్టర్ అయి ఉంటది. రిజిస్టర్ కాకుండా వక్ఫ్ లో ఉండదు. దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర లిస్ట్ ఉంది, ఈ వక్ఫ్ బోర్డు దగ్గర లిస్ట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లోనే దీని మీద ఒక వక్ఫ్ కమిటీ, ఈ హౌస్ కమిటీ వేయబడిందండి. హౌస్ కమిటీ మేము డీటెయిల్ గా సర్వే చేసినప్పుడు కూడా రికార్డ్స్ అన్ని కూడా ఉన్నాయి. అయితే అక్కడక్కడ జరిగిన పొరపాటు ఏమంటే తెలంగాణలో సర్కార్ భూమి అని ఉంది. సర్కార్ అంటే దర్గాలో ఉండేటువంటి ఏ దర్గా అయితే ఉంటారో దాన్ని కూడా సర్కార్ అంటారు. ముస్లింలలో కొంత సర్కార్ అనే భావన ఉంది. అది మీరు తేల్చండి, మాకేం అభ్యంతరం లేదు. అది మీరు తేల్చండి. ఒక జ్యుడిషియల్ కమిటీ వేయండి, అటువంటి తేల్చండి. ఏది రామ్మోహన్ రావు గారు, ఎందుకంటే ఆయనకు కూడా అవగాహన ఉండాలి, దయచేసి మన్నించాలి ఆ మాట అన్నందుకు. రిజిస్టర్ లేకుండా ఎవరికి అభ్యంతరం లేదు. రిజిస్టర్ లేకుండా ఒక భూమి లేదు. ఇప్పుడు ఉండేటువంటి దాన్ని మీరు రిజిస్టర్లో ఎక్కించి కొత్తవి ప్రాపర్టీ చేస్తే ఇదిగో ఈ పద్ధతిలో చేయాలని నిబంధన పెడితే ఎవరు అభ్యంతరం పెట్టరు. ఇక్కడ అభ్యంతరాలు ప్రాపర్టీ మీద కాదండి. అభ్యంతరాలు ఏమంటే ముస్లింల మనోభావాల మీద ఒక్కుపాదం మోపి రాజ్యాంగం ఇచ్చిన హామీల్ని తుంగలో తొక్కుతున్నారు అనేటువంటి తప్ప ఇక్కడ 1 ఎకరా భూమి ఎవరి చేతిలో ఉందండి? ఇప్పటికి కూడా చాలా 70% భూమి ఆక్రమణలో పోయింది. అది ఎవరు దీని బయటికి తీసుకొస్తారు? అది హిందువుల నేను చెప్పదలుచుకోలేదు. ఆక్రమణదారులు ఆక్రమించుకున్నారు, స్వార్థపరులు అమ్ముకున్నారు. అభ్యంతరం లేదు, రిజిస్ట్రేషన్ కూడా అభ్యంతరం లేదు. మీరు ఆల్రెడీ ఉన్నాయి ఇవి. దయచేసి ఇవన్నీ నోటీస్ లో పెట్టుకొని రాజ్యాంగంలో మైనార్టీకి చేసిన హామీలకు భిన్నంగా ఈ చట్టం ఉంది అని మీరు చెప్తారు. జమీల్ గారు హైదరాబాద్ లో జేపీసీ వచ్చిన పోయినా ఆ జగదాంబిక పాల్ ఎవరైతే రాజీనామా చేస్తాను ఈ చట్టం నిలబడకపోతే అంటున్నాడు, అతనికి సిగ్గుంటే మంచి ఉంటే తక్షణం రాజీనామా చేయాలా. ఎందుకంటే నేను పోయినాను, ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చారు, 1 నిమిషం కూడా మాట్లాడిన సమయమే లేదు. అతను బయటికి వెళ్ళిపోండి, పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఈ భాష అతనిది. అతను జేపీసీ అధ్యక్షుడు కాదు, అతను జేపీసీకి వ్యతిరేకంగా వచ్చాడు. రామ్మోహన్ గారు ఏదో మాట్లాడబోతున్నారు. జస్ట్ వీక్లీ రామ్మోహన్ గారు